సార్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P4X 5G స్మార్ట్ ఫోన్ అయితే పెద్ద బ్యాటరీతో పాటు వచ్చిందంట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. చిన్నగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మీరు రియల్మీ P4X ద ఫాస్టెస్ట్ 7,000 mAh పాయినియర్ అనేసి అయితే పెట్టిరు. సో ఇక్కడ కలర్స్ వేరియంట్ అయితే నాకైతే బాగా అనిపించింది. కెమెరా కట్అవుట్ కూడా డిఫరెంట్గా ఉంది భయ్. సో ఇక్కడ థర్డ్ది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మిగతా రెండు అయితే కెమెరా కట్అవుట్ అయితే బాగానే ఉన్నాయి. హైలైట్ చూసుకోండి. సో హైలైట్ చూసుకుంటే టాప్ రీజన్ టు బై అండ్ అబ్బాయి మీరు ఏంటంటే ప్రాసెసర్ మీరు డెమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు 5G ప్రాసెసర్, 140 రిఫ్రెష్ రేట్తో పాటు 7,000 mAh బ్యాటరీ విత్ 45 hours అల్ట్రా ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఈజీగా బై యావరేజ్ అండ్ బేసిక్ యూజర్కి అయితే కొంతమందికి అయితే 2.5 days అవ్వచ్చు, కొంతమందికి 2 days రావచ్చు. హెవీ యూజర్కి అయితే మాత్రమే నాకు తెలిసి ఒక 1 full day ఈజీగా వచ్చేస్తుంది మ్యాక్సిమం యూజ్తో పాటు. 50 MP ఏ కెమెరా యూజ్ చేస్తారు, అల్ట్రా క్లియర్ వస్తుంది, 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, మిటిగేట్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 5300 mAh స్క్వేర్లో వేపర్ కూలింగ్ చెంబర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో గేమింగ్ కార్డ్ కూడా కొంచెం స్టెబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 15,500కి వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ చూసుకుంటే ఆఫర్ మీద అనమాట. సో 16,000కి వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే. 16GB RAM 128GB స్టోరేజ్ వేయండి. ఇక్కడ కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే ఇట్లా బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ అవుతుందో 13,500కి రావచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా కలర్స్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే మ్యాట్ సిల్వర్ కలర్ వస్తుంది, లేక్ ఇది గ్రీన్ కలర్, నెక్స్ట్ ఎలగంట్ పింక్ కలర్ ఆప్షన్స్ కూడా నాకు మ్యాక్స్ సిల్వర్ కలర్ బాగుంది, డిజైన్ బాగుంది. మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బేస్ వేరియంట్ అయితే మనకు అంత తెలిసిన 16,000 ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 17,500కి వస్తుంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 19,500కి వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మంచి డీసెంట్ ప్రైస్కి వస్తుంది. బేస్ వేరియంట్ అయితే సరిపోతుంది అయితే అంటాను, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడే పర్చేస్ చేసుకోవచ్చానా అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్. కానీ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఇది కమింగ్ సూన్ అనేసి అయితే పడ్డది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి అయితే 80 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. కమింగ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే సేమ్ అవే ఇంతకుముందు హైలైట్ అవే చెప్పిన అదే ప్రాసెసర్ Dimensity 74 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. గ్రాఫిక్స్ చూసుకుంటే మాలియా G6115 GPUతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రమే డిస్ప్లే LCD డిస్ప్లే వస్తుంది. HD రెజల్యూషన్ 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, బాగానే ఉంది. బ్యాటరీ మెయిన్ ఫోకస్ పై ఈ స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ మెయిన్ ఏంటంటే బ్యాటరీ, సెకండ్ మంచి ప్రాసెసర్ వస్తుంది. ఇవి మెయిన్ చూసుకుంటున్నాను. అయితే బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 7,000 mAh అంటారు, కానీ యాక్చువల్లీ చూసుకుంటే 6,830 mAh ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశం ఉందంటారు. 40 hours ఛార్జరు అండ్ ఆల్సో 30 watts to 45 watts సూపర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మోనోక్రోమాటిక్ కెమెరా వస్తుంది. సో ఇది సెకండరీది మోనోక్రోమాటిక్, కానీ థర్డ్ ఎందుకు పెట్టారు? సో థర్డ్ ఉట్టిగా వెంటరా అన్నట్టు అనిపిస్తుంది. సో దేనికి ఉందో తెలియదు, కానీ థర్డ్ అయితే పెట్టారు. 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది సెల్ఫీ కెమెరా, పంచువల్ కెమెరా 8 MP వస్తుంది. అండ్ కిందకి వచ్చేసరికి అయితేనేమో డిఫాల్ట్ 1080p 30fps వస్తుంది. అండ్ ఇక్కడ రియర్ కెమెరాతో చూసుకుంటే ఈ OIS 4K 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరాకి సంబంధించిన 50 MP అంటారు, కానీ ఇక్కడ ఏ సెన్సార్ యూజ్ చేశారు అనేసి అయితే మెన్షన్ అయితే లేదు ఇక్కడ. అండ్ కిందకి వచ్చేసరికి అయితేనేమో రియర్ కెమెరా నుంచి 4K 30fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు, 1080p 60fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు, బాగుంది ఇక్కడ. అండ్ కిందకి వచ్చేసరికి అయితే 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం అన్ని కంపాటబులే. అండ్ వైఫై చూసుకుంటే ఆబ్వియస్గా వైఫై 6 వస్తుంది, వైఫై సపోర్ట్తో పాటు వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వచ్చి 5.4తో పాటు వస్తుంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే GNS సింగిల్ బ్యాండ్విడ్త్ వస్తుంది, బైడ్యూస్, GPS, గ్లోనస్, గ్యాలెక్స్ యూజెస్తో పాటు కూడా వస్తుంది. మిగతా ఏ GPS ఏవైతే ఉన్నాయో సెల్కి సంబంధించిన కనెక్షన్తో పాటు సిమ్ నెట్వర్కింగ్ బట్టి, వైఫై నెట్వర్కింగ్ బట్టి కొన్ని వేరే నావిగేషన్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తాయి అన్నమాట. వెయిట్ చూసుకుంటే 7,000 mAh బ్యాటరీ, నిజంగా చెప్తున్నా కదా, 7,000 mAh బ్యాటరీకి ఇక్కడ వెయిట్ 208 grams జర నయమే. ఆబ్వియస్గా బ్యాటరీ ఎక్కువ ఉండడం వల్ల థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, 8.8 థిక్నెస్. సో అది యాక్సెప్టబులే. అండ్ Type-C పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పోర్ట్స్ అండ్ కనెక్షన్ గురించి ఒకసారి చెక్ చేసుకో, ఇక్కడ మెన్షన్ చేస్తే ఇట్లా పోర్ట్స్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. బాటంలో మీకు మైక్, స్పీకర్స్, సిమ్ స్లాట్, Type-C పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు వస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా అడిషనల్గా ఇంకేమైనా ఉన్నాయని అంటే కిందకి వచ్చేసరికి సెన్సార్ల ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ ఈ కంపాస్, ప్రాక్సిమిటీ అంబియంట్
లైట్ సెన్సార్ ఈ కంపస్తో పాటు కూడా వస్తుంది. అండ్ రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. అవైలబుల్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసాక మీ స్మార్ట్ ఫోన్ చార్జర్, సిమ్ సర్టిఫికేట్, గైడ్ డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ కేసు అన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో రియల్మీ P4X ఏదైతే ఉందో చాలా మంచి ఫోనే. తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. బడ్జెట్లో అంటే 15-16 వేల లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ గల వాళ్ళకి ఇది జర వాల్యూ ఫర్ మనీ లాగా అయితే కనిపిస్తుంది. కంపేర్ చేసుకున్న ప్రాసెసర్ అండ్ మెయిన్ ఇది బ్యాటరీ అనమాట. 7000 mAh బ్యాటరీ అండ్ ప్రాసెసర్ ఈ కాంబినేషన్ జర బాగా అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసారు కదా, నా ఒపీనియన్ కూడా విన్నారు. యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు వాళ్ళందరికీ థ్యాంక్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.